ప్రధానమైనటువంటి సమస్య ఉత్పన్నమైన దానికి కారణం వారు అడిగిన ప్రకారంగా ఏదైతే దేనికోసం అయితే కేటాయించబడిందో దానికి భిన్నంగా అక్కడ ఉన్నటువంటి కొండలు మరియు నీటి వనరుల విషయంలో స్థానిక ప్రజల అనుమతి లేకుండానే భూ వినియోగ మార్పిడి జరిగిందనేది ప్రధానమైన సమస్య. అదేవిధంగా ఋషికొండకి అపారమైన నష్టం కలిగించారండి. ఇక్కడ అధ్యక్ష విశాఖపట్నం ఋషికొండ బీచ్ అనేది అది పూర్తిగా మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ అధ్యక్ష. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీచ్ల్లోనూ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదైనా ఉందంటే అది ఋషికొండ బీచ్ అధ్యక్ష. ఆ బీచ్ లో ఏ ఉద్దేశంతో అయితే దీన్ని ప్రారంభించారో ఏం చెప్పారంటే అంతకుముందు అక్కడ 58 గదులతోటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్ ఉండేది హరిత రిసార్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే కూడా బెటర్ ఇన్కమ్ ఇచ్చినటువంటి రిసార్ట్స్. ఒక సంవత్సరంలో 7 కోట్ల నుంచి 16 కోట్ల వరకు ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్ అవి డిమాలిష్ చేశారు. అన్ని అద్భుతంగా ఉండగానే అవి డిమాలిష్ చేసేటప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే ఇంతకంటే అద్భుతమైన రిసార్ట్స్ కడతాం, ఇంతకంటే ఎక్కువ మందికి ఉపయోగంలోకి తీసుకొస్తామని చెప్పి అక్కడ వారు కట్టింది ఈ ప్యాలెస్. అందులో ఉంది చదువుకోండి ఇవాళ అక్కడ గజెట్ లో ఉందో అవన్నీ చదువుకోండి. వాళ్ళు గదులు కడతామని చెప్పి చేసిన పని ఏంటి తెలుసా అధ్యక్ష? విజయనగరం బ్లాక్ అని కట్టారు. అందులో 3 బ్లాకులు అప్పటి ముఖ్యమంత్రి గారికి అప్పుడు వారి కుటుంబ సభ్యులకి ఏర్పడేలాగా. కళింగ బ్లాక్ అని కట్టారు, అందులో అఫీషియల్స్ కి. అదేవిధంగా గల్బది బ్లాక్ అని కట్టారు, దాని తర్వాత వేంగి బ్లాక్ అని కట్టారు. ఇవన్నీ కూడా 7 బ్లాకులు కట్టి 7 బ్లాకుల్లో మొత్తం అన్ని కలిపి మనకు రూములను వేడే మేము ప్రత్యక్షంగా చూసాం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చూశారు, ముఖ్యమంత్రి గారు చూశారు, మేము వెళ్ళి చూసాం. వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు ఆ రోజున అప్లికేషన్ పెట్టినప్పుడు విని సావధానంగా వినండి. ఇప్పుడు అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పిన మాట దీన్ని బెటర్ రిసార్ట్ గా చేస్తామని చెప్పి చివరిలో ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. ఆ జీవో ఇచ్చినప్పుడు దీన్ని ముఖ్యమంత్రి గారి యొక్క నివాసం కోసం జీవో నెంబర్ కూడా చెప్పాను. కమాన్ రండి తీసుకుందాం. జీవో నెంబర్ లో చెప్పింది ముఖ్యమంత్రి గారికి నివాసం కోసం క్యాంప్ ఆఫీస్ కోసం కట్టుకుంటామని చెప్పారు. అదేవిధంగా మంత్రులు ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు ఉండడానికి కడతామని చెప్పారు. వచ్చిన ఒరిజినల్ అప్లికేషన్ లో ఏం చెప్పారు? మేము మంచి రిసార్ట్స్ కడతాం, ఇంతకంటే అద్భుతంగా చేస్తామని చెప్పి ఈ రకంగా చేశారు. ఇందులో మొత్తం అన్ని కలిపి వాళ్ళు ఖర్చు పెట్టింది 481 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీంట్లో బాత్ టబ్ ఉంది అధ్యక్ష 12 లక్షల రూపాయలు. అవి మొత్తం మీరు తీసుకుంటే లోపలికి వెళితే ఇంద్రభవనం అధ్యక్ష. ఇంద్రభవనం మీరు నిజంగా జెన్యూన్ గా చెప్పిన ప్రకారం చేసుంటే ఎందుకు మీరు అందరినీ రానివ్వలేదు? మీకు ఆ రోజు ఒక సామెత ఉంది అధ్యక్ష, ఒక సామెత చెప్తాను. ఇది ఎంత వైలేషన్ అంటే స్పష్టంగా వైలేషన్ అధ్యక్ష. మీరు జీవో నెంబర్ ఇస్తారు, మీకు వాళ్ళు పెట్టిన అప్లికేషన్ మీ టేబుల్ మీద పెడతాను. ఆ అప్లికేషన్ కానీ జీవో నెంబర్ కానీ చూడండి, ఎక్కడా కూడా పొంతం లేదు. ఆ రోజు చిన్నపిల్లలు అయిపోతే ఆ రోజు మనకి మనం ఏదంటే ఓం మహానగరం తగలకపోతుంటే ఫిడేలు వాయించినటువంటి నియోజకవర్గంలాగా వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టి తన సొంత భవనం కోసం అతని ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఉంటుంది అధ్యక్ష. ఆయన ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఉంటుంది. ఇవన్నీ ఖర్చు పెట్టి ప్రజా డబ్బుల్ని ఇలా మోసం ఇంకా సిగ్గు లేకుండా ఏ రకంగా మాట్లాడతారు, ఏ రకంగా అడుగుతారు వీళ్ళు, ఏ రకంగా ప్రశ్నిస్తారు? ఇంత అన్యాయం చేసి ఇవాళ జీవోలన్నీ ఉన్నాయి పెడతాను నేను. వాళ్ళు చూసుకుని చదువుకోనండి, సమాధానం చెప్పుకోనండి. ఇంత అన్యాయం చేస్తుంటే ప్రజాధనాన్ని తోచుకు తింటుంటే ఇందులో ఎవరి ఇంట్లోకి ఎంత డబ్బు అంత డబ్బు తీసుకుని వాళ్ళు చేయడం ఒక్క జీవో చూడండి, మొత్తం జీవోలు చూడండి, జీవోలు చూసుకోండి. మంత్రి గారు ప్లీజ్ బాధపడతారు సార్, తెలుస్తారు నిజాలు అధ్యక్ష. మంత్రి గారు I don't want to yield because they are telling wrong. మా దగ్గర పూర్తి
డీటెయిల్స్ ఉన్నాయి, మా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ జీవో నెంబర్లు కూడా ఇస్తాను నేను జీవో నెంబర్లు కూడా మీకు ఇస్తాను. జీవో నెంబర్లు కూడా చూసి మీరు చెప్పండి. ఐ టేబుల్ ఆల్ ది జీవోస్ మీ దగ్గర పెడతాను నేను. రమ్మనండి. మంత్రి గారు, ఐ డోంట్ ఈల్డ్ అధ్యక్ష. ఐ డోంట్ వాంట్ టు ఈల్డ్. మీరు ఇది తేల్చాలి. వాళ్ళు చెప్పింది అబద్ధమా, నేను చెప్పింది అబద్ధమా తేల్చండి అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళు చెప్పింది అబద్ధమా, నేను చెప్పింది అబద్ధమా జీవో నెంబర్లు చూపిస్తారు. రమ్మనండి. మంత్రి గారు, రమ్మనండి. ఓపెన్ డిబేట్ కి రమ్మనండి. వాళ్ళకి దమ్ముంటే ఓపెన్ డిబేట్ కి రమ్మనండి. ప్లీజ్ మంత్రి గారు, మంత్రి గారు, మంత్రి గారు వినాలి, వినాలి, మంత్రి గారు వినాలి. ప్లీజ్ 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 మంత్రి గారు, ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు, ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు, సబ్జెక్ట్ మాట్లాడుతున్నది వేరు. దానికి కావాలని వేరే డిబేట్ పెట్టుకోండి. దానికి కావాలంటే వేరే డిబేట్ పెట్టుకోండి. దానికి కావాలంటే వేరే డిబేట్ పెట్టుకోండి. ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు, మీరు చెప్పేటటువంటి సమాధానం వేరు. ప్లీజ్ 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 అచ్చెన్నాయుడు గారు మాట్లాడతారా? కూర్చో కూర్చో కూర్చో. అచ్చెన్నాయుడు గారు. అధ్యక్ష, ప్లీజ్ 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 మీరు రండి, ఒకసారి రండి, మీకు చూపిస్తాను. వాళ్ళు కూడా రమ్మనండి. ప్లీజ్ ప్లీజ్ మీరు రండి, మీకు ప్లీజ్ చూపిస్తాను. కోచ్. కమిటీ వేయండి, వాళ్ళు కూడా తెలుసుకోమనండి. వాళ్ళు కూడా తెలుసుకోమనండి. అచ్చెన్నాయుడు గారు అధ్యక్ష, కూర్చోండి కూర్చోండి. రాంగోపాల్ రెడ్డి గారు కూర్చోండి. రాంగోపాల్ రెడ్డి గారు కూర్చోండి. కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. కూర్చోండి. రమేష్ గారు, రమేష్ గారు, మాధవ్ గారు కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్. భాషా గారు, భాషా గారు, భాషా గారు కూర్చోండి. శ్రీకాంత్, శ్రీకాంత్ కూర్చోండి. కూర్చో. అధ్యక్ష, అది వీళ్ళు చూస్తే ఈ రకంగా మాట్లాడరు అధ్యక్ష. వాళ్ళు బాధపడతారు. అధ్యక్ష, వినండి వినండి. మంత్రి గారు, మంత్రి గారు, విమర్శలు వినండి. అచ్చెన్నాయుడు గారు, అది అచ్చెన్నాయుడు గారు, నేను సూటిగా అధ్యక్ష కాదు అచ్చెన్నాయుడు గారు, ఒక్క నిమిషం కాదు కాదు, ఇవాళ అడిగినటువంటి ప్రశ్నలు వేరు, ప్రశ్నని- సబ్జెక్టు డిబేట్ అయింది. ఏమిటి? మీరు కాదు, మీరు కాదు, మీరు కాదు, మీరు కాదు. ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న మీరైతే అధ్యక్ష, ఒకవేళ దానికి కావాలంటే వేరే డిబేట్ పెట్టుకోండి. నేను అధ్యక్ష, మాట్లాడు. నేను ఎవరిని అధ్యక్ష ఎవరిని విమర్శించదలుచుకోలేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడు విమర్శించను కూడా. ఉన్న వాస్తవాలు చెప్పాలి. ఆ రోజు అధ్యక్ష మంత్రి గారు మాట్లాడుతుంటే మీరు ఏంటంటే అధ్యక్ష అరే మంత్రి గారు మాట్లాడు, గౌరవ మంత్రి గారు మాట్లాడుతుంటే కూర్చోండి అమ్మా. అధ్యక్ష, అది కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అధ్యక్ష, అది వీళ్ళు చూస్తే ఈ రకంగా మాట్లాడరు అధ్యక్ష. అది కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు అధ్యక్ష, కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు, కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు రాంగోపాల్ రెడ్డి గారు ఎవరైనా కూర్చోండి. సరే ఈ రాష్ట్రానికి అధ్యక్ష, కూర్చుంటే మీరు నూర్చుంటారా? అది ఏమన్నా మ్యాంట్రీయా ఏంటి? అధ్యక్ష, ఎవరైనా ఒక ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మంచి జరుగుతున్నటువంటి ఏదైనా ఒక ప్రాజెక్ట్ గాని ఒక కార్యక్రమం చేస్తే దాపరకం పెట్టదు అధ్యక్ష. అది ఎప్పటికప్పుడు చెప్తుంటది. అది కన్స్ట్రక్షన్ అయిన రోజులు అధ్యక్ష ఎవరిని చూపించలేదు. ఆ రోజు సాక్షాత్తు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు కూడా చూశారని నేను అనుకోవడం లేదు అధ్యక్ష. మొత్తం తార్పన్లు కట్టి మొత్తం అది ఒక పక్క పెట్టండి అధ్యక్ష. అది మేము ఎందుకు అంటున్నామంటే బిల్డింగ్లు అధ్యక్ష, బిల్డింగ్ నేను ఆ రోజు అధ్యక్ష ఆ రోజు నేను సభలో ఉన్నాను అధ్యక్ష. నేను సభలో ఉన్నాను. లాస్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా సత్యబాబు గారు ఉన్నారు, నేను కూడా శాసనసభ్యుడిగా సభలో ఉన్నాను. 4 రోజులు అధ్యక్ష ఉపన్యాసం చేశారు. ఏంటని, ఏదైనా ఒక ఎస్ఎఫ్టీ కడితే 4,000 రూపాయలు కడతారు, లేకపోతే 4,500 కడతారు. ఆ రోజు వినండమ్మా, వినండి 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 వినండి, చెప్పనివ్వండి, రికార్డ్ అవ్వాలి, రికార్డ్ అవ్వాలి, రికార్డ్ అవ్వాలి అధ్యక్ష. వినండి, మేము ఎందుకు ఇంత 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 కరప్షన్ ఎందుకు జరిగిందంటే అధ్యక్ష, ఆ వేళ సత్యబాబు గారు రికార్డ్స్ ఉన్నాయి, అసెంబ్లీలో రికార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ రికార్డ్ 4,500 రూపాయలు కట్టవలసిన ఎస్ఎఫ్టీ ఆ రోజు మనం అసెంబ్లీ, శాసన మండలి, అదేవిధంగా సెక్రటేరియట్ మనం కట్టి ఇది 6,000 రూపాయలు చిల్లరకి ఎస్ఎఫ్టీ ఇచ్చేశారు. మొత్తం చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు మొత్తం దోపిడీ చేశారని అధ్యక్ష
5 రోజుల అధ్యక్ష 6,000 రూపాయలు ఎస్ఎఫ్టీ కట్టినటువంటి శాసనసభకి 5 రోజులు మాట్లాడారు అధ్యక్ష. ఋషికొండ అధ్యక్ష, ఋషికొండ ఎస్ఎఫ్టీ ఎంత అధ్యక్ష? 26,000 రూపాయలు ఎస్ఎఫ్టీ పెంచి కట్టారు అధ్యక్ష. 26,000 ఎస్ఎఫ్టీ, 26,000. సిగ్గుపడాలి, చేసిన తప్పు చేసి చెప్పకుండా సిగ్గుపడాలి అధ్యక్ష. వీళ్ళు ఇంకా ఎదురుదాడి చేస్తున్నారు. సిగ్గుపడాలి. 480 కోట్లు అదే డబ్బు పేదవాడికి ఇల్లు కడితే 26,000 మందికి ఇల్లు కట్టించవచ్చు. 26,000 మందికి పేదవాడికి ఇల్లు కట్టిస్తే 26,000 మందికి కట్టించవచ్చు. దేనికి అధ్యక్ష? అదంతా పర్యాటకం గురించి కట్టించారట. 5 రూముల అధ్యక్ష, ఒకటి ముఖ్యమంత్రికి, ఒకటి ఫ్యామిలీకి. అది చూస్తే అధ్యక్ష గుండె ఆగిపోద్ది అధ్యక్ష. ఎవరు చూడలేదు. ఇంత కళ్ళ ముందు ఇంత డబ్బు అన్యాక్రాంతమైన దోపిడీ జరిగితే సిగ్గుపడాలి. మీకు కూడా, మీరు వస్తామంటే మీకు కూడా బస్సు వేసుకొని తీసుకెళ్లి చూపిస్తాం. అది చూస్తే ఒక్కడు కూడా మాట్లాడరు. ఇంత దారుణంగా 480 కోట్లు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి క్షమాపణ చెప్పవలసింది పోయి ఇంక ఎదురుదాడి చేస్తారు మీరా? ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎస్ఎఫ్టీ 25,000 కట్టింది ఎక్కడైనా ఉంది కదా చెప్పండి? 28,000 ఎస్ఎఫ్టీ ఎక్కడైనా ఉంది అధ్యక్ష? బాత్రూమ్ లో కమోడ్ అధ్యక్ష 13 లక్షలంట. 13 లక్షలంట. ఎక్కడైనా ఉందా? మంత్రి గారు మీరు ఇంకా సిగ్గుపడి మా ముఖ్యమంత్రి తప్పు చేశారని మీరు సిగ్గుపడకుండా మీరు ఇంక ఎదురుదాడి చేయడం ఇది భావ్యం కాదు. మీకు ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, ఇవన్నింటితో చెప్తాం. అవసరం ఉంటే ఒక అరగంట సేపు చర్చించండి, చర్చ పెట్టండి, ఇంకా వాస్తవాలని మేము చెప్తాం. ఇది చాలా దారుణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసి మీరు ఎంత తక్కువగా ఈ విషయంలో ఉంటే అంత మంచిది. ఎప్పటికైనా సరే మీరు తెలుసుకోమని చెప్పి కోరుతున్నాను.